ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి టిక్ టాక్ ట్యుటోరియల్ అని చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే గాల్లో మనం ఫ్లయింగ్ ఎగురుతున్నట్టుగా వీడియోస్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జనరల్గా నేను టిక్ టాక్లో ఒక వీడియో అనేది చూశాను ఫ్రెండ్స్, నిజంగా ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఆ వీడియో పైన ఉన్నటువంటి లైక్ చూసుకున్నట్లయితే దాదాపుగా 5-6 మిలియన్ లైక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు నైట్కు నైటే ఇలాంటి వీడియో చేసి మీరు సింపుల్గా గ్రోత్ అనేది అవ్వచ్చు అన్నమాట. లక్షలు కాదు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేది తెచ్చుకోవచ్చు. అది ఎలాగో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్టెప్ మిస్ అయినా మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు ఫ్రెండ్స్. దానికంటే ముందు ఆ వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి ఒకసారి. కంప్లీట్గా మనకు వీడియో వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ వీడియోని నేను లైవ్లో మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటుంది, కాకపోతే మీరు ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ని సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కింద నేను ఒక టేబుల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనిపైన పడుకొని మనం ఫ్లయింగ్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను చేశాను చూడండి. ఇప్పుడు సింపుల్గా ఇది టేబుల్ కదా, నేను ఈ విధంగా పడుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏమీ లేదు, చాలా సింపుల్, ఇంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, కాకపోతే బ్యాక్ సైడ్లో మీకు గ్రీన్ స్క్రీన్ ఉండాల్సి ఉంటుంది. ఇంతే. ఇప్పుడు ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా సింపుల్, అంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మనం అక్కడ రికార్డింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎడిటింగ్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈస్గా గాల్లో ఎగురుతున్నట్టే మనం సింపుల్గా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ముందుగా మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర కైన్ మాస్టర్ లేకపోతే, బట్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తే మాత్రం మీరు నైట్కి నైటే వైరల్ అనేది అయిపోతారు ఫ్రెండ్స్. సింపుల్గా కైన్ మాస్టర్ అప్లికేషన్ నేను ఓపెన్ అనేది చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు మనము అక్కడ ఏ రేషియోలో షూట్ అయితే చేశామో వీడియో, నేను 16:9 అనే రేషియోలో షూట్ అనేది చేశాను కాబట్టి ఆ రేషియోనే నేను తీసుకుంటాను. వన్స్ తీసుకున్న తర్వాత పైన మనకి మీడియా ఆప్షన్ చూడండి, ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు బ్యాక్ సైడ్లో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నా దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఫ్రీ బ్యాక్గ్రౌండ్. దాన్ని నేను ఇక్కడ నుంచి దీంట్లో ఇంపోర్ట్ అనేది చేసుకుంటాను చూడండి. సింపుల్గా నేను ఈ విధంగా 2 టైమ్స్ నేను ఇంపోర్ట్ అనేది చేసుకుంటాను, లేదా 3 టైమ్స్ చేసుకుంటాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం రికార్డింగ్ చేశాం కదా, దాన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే ఉంది అది మనం రికార్డింగ్ చేసింది. దాన్ని సింపుల్గా నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ముందుగా మనము సెట్ అనేది చేసుకొని కట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. ఇక్కడ నుంచి దీనిపైన ట్యాప్ చేసి మనం దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను చేస్తాను చూడండి, స్ప్లిట్ రైట్, ఈ విధంగా కట్ చేసి మీరు ఈ విధంగా డ్రాగ్ చేసి ఎక్కడి నుంచి ఆ వీడియో ఉందో ఈ విధంగా మీరు కంప్లీట్గా సెట్ అనేది చేసుకోండి. వన్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మీరు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ కట్ చేసి బ్యాక్ సైడ్ తీసేస్తున్నాను. పైన మనకు బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు అవసరం కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్గా కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి, దీనిపైన ట్యాప్ చేసి మన వీడియో పైన ట్యాప్ చేసి దీని యొక్క సైజ్ మీకు ఎంతవరకు కావాలనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాన్ని మీరు సింపుల్గా అనేబుల్ అనేది చేయండి. అనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు సక్సెస్ఫుల్గా ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయేటట్టు ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. సింపుల్గా చూసారా, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. నేను కంప్లీట్గా ఆల్ సెట్ చేయడం జరిగింది. సెట్ చేసిన తర్వాత
మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు కావాలనుకుంటే ఏదైనా సాంగ్ పెట్టుకోవచ్చు. బట్ నేను దీన్ని కంప్లీట్గా మ్యూట్ చేయడం జరిగింది. చూడండి, మ్యూట్ అనేది చేశాను. నేను చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. చూడండి మీకు. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ముందుగా దీని యొక్క మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన సౌండ్ని పెట్టుకోండి. బట్ నేను ఆల్ సౌండ్స్ని ఇక్కడ మ్యూట్ అనేది చేస్తాను. విఎఫ్ఎక్స్ సౌండ్ని కంప్లీట్గా నేను మ్యూట్ చేసేసి మీకు ఎడిటింగ్ మళ్ళీ కొంచెం చేయాల్సి ఉంటుంది. ఇంకా మనము చాలా సింపుల్ ప్రాసెస్, పెద్దగా దీనికోసం మీరు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం 10 మినిట్స్లో ఇలాంటి వీడియోస్ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక కీ ఐకాన్ ఉంది చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు స్లోగా అంటే వీడియో లాస్ట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని స్లోగా మూవ్ అయినట్టు ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ చేసి ఇక్కడ మీకు రైట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యారో ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి నేను ప్లే అనేది చేసి చూపిస్తాను. మెల్లగా చూడండి, స్లో మోషన్లో మనం గాల్లో ఎగురుతున్నట్టు ఎంత సింపుల్గా రావడం జరిగిందో. ఇలాంటి వీడియోస్ని మీరు టిక్టాక్లో కనుక అప్లోడ్ చేశారనుకోండి, మీకు గంటలో 1000 లైక్స్ కంటే ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ బటన్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో డైరెక్ట్గా సేవ్ అనేది చేసుకోండి. మీ యొక్క క్వాలిటీని బట్టి మీరు ఏ క్వాలిటీలో మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిజల్యూషన్ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను రిజల్యూషన్ వచ్చేసి ఇక్కడ 360 ప్రింట్ పెడతాను. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మొత్తంలో మనకు అప్లోడింగ్ కావడం జరుగుతుంది కాబట్టి నేను 360 ప్రింట్లో పెట్టడం జరిగింది. వన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎంఎక్స్ ప్లేయర్లో కావాలనుకుంటే మీకు ఎంఎక్స్ ప్లేయర్లో చూపిస్తాను చూడండి. అసలు నిజంగా ఫిదా అయిపోతారు ఇలాంటి వీడియోస్ని మనం కనుక క్రియేట్ చేసినట్లయితే. వావ్, అమేజింగ్! అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, వావ్, ఈ విధంగా అన్నమాట ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్, కైన్ మాస్టర్ అప్లికేషన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ కైన్ మాస్టర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా చాలా సింపుల్ టెక్నిక్తో మీరు వీడియోస్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి టిక్ టాక్ వీడియోస్ని క్రియేట్ చేసి రాత్రికి రాత్రే వైరల్ అనేది అవ్వచ్చు అనమాట. అంత అద్భుతమైన ట్యుటోరియల్ ఇది. మీకు 100% నేనైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉంటుంది మన సబ్స్క్రైబ్ బటన్, దానిపైన ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.